నమస్తే ఫ్రెండ్స్, స్వాగతం ఛానల్కి. ఈరోజు మనం మోస్ట్ అవైటెడ్ ఎస్యూవి ఎలక్ట్రిక్ కార్ గురించి మాట్లాడదాము. అదే మన టాటా సియారా ఎస్యూవి ఈవీ. ఇది పెట్రోల్లో ఆల్రెడీ ఐస్ ఇంజన్లో లాంచ్ అయింది. ఇప్పుడు రేపు ఈవీలో లాంచ్ అవ్వబోతుంది. దీని బ్యాటరీ, రేంజ్, ఫీచర్స్, ప్రైస్, ఆల్ వీల్ డ్రైవ్ వస్తుందా, బూస్ట్ మోడ్, ఇంటీరియర్, మొత్తం డీటెయిల్స్ అన్నీ ఈ వీడియో కంప్లీట్గా చూడండి, మీకు తెలుస్తుంది. రేపు మనం వచ్చాక కూడా వాక్ అరౌండ్ వీడియో కానీ అవి కానీ మొత్తం డీటెయిల్స్ అన్ని తీసుకొస్తాము. జస్ట్ మీకు రాకముందు కొన్ని డీటెయిల్స్ ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ మనం టాటా సియారా గురించి కొంచెం తెలుసుకుందాము. 1991లో టాటా సియారా ఇండియాలో లాంచ్ అయింది. అప్పట్లో యూనిక్ ఎస్యూవి డిజైన్తో చాలా ఫేమస్ అయింది, అది మనందరికీ తెలిసిందే. అయితే టాటా సియారా అనేది ఒక లెజెండరీ ఎస్యూవి కిందికి చూస్తారు, ఎందుకంటే దాని స్టైల్, దాని ఆరా, దాని మొత్తం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అయితే ఈ రిట్రో డిజైన్తో మెయింటైన్ చేస్తూ లేటెస్ట్గా కొన్ని చిన్న చిన్న చేంజెస్ తీసుకొచ్చి దీన్ని ఇప్పుడు లాంచ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఐస్ ఇంజన్లో లాంచ్ చేశారు కదా, ఇప్పుడు ఈవీలో లాంచ్ చేస్తున్నారు. దీంట్లో కూడా మళ్ళీ దానికి దీనికి కొద్దిగా డిఫరెన్స్ ఉంది. అది మీకు రేపు వచ్చాక ఫుల్గా డీటెయిల్గా నేను చెప్తాను. అయితే ఈ సోషల్ మీడియాలో ఇవాళ ఒక వీడియో వాళ్ళు టీజ్ చేశారు, మీరు అందరు చూసుంటారు. దుబాయ్లో డెజర్ట్లో టెస్టింగ్ చేశారనమాట దీన్ని. అయితే దాని గురించి కూడా మనము ముందు మాట్లాడుకుందాము. ఈ టాటా సియారా లేటెస్ట్ యాక్టివి ప్లస్ ప్లాట్ఫామ్ మీద బిల్డ్ అయి ఉంది. ఇదే ప్లాట్ఫామ్లో మనకి టాటా హ్యారియర్ ఈవీ కూడా చూసాం మనము. దీంట్లో హయ్యర్ వేరియంట్లో మనకి క్వాడ్ వీల్ డ్రైవ్, అంటే ఆల్ వీల్ డ్రైవ్ని వీళ్ళు టాటా వాళ్ళు క్వాడ్ వీల్ డ్రైవ్ అని పిలుస్తున్నారు. ఆ క్యూడబ్ల్యూడి అనేది కూడా దీంట్లో వస్తుందని ఏదైతే మన హ్యారియర్లో ఇచ్చారో సేమ్ అదే. ఇంకా దీంట్లో డ్యూయల్ మోటార్ సెటప్ కూడా రావచ్చు, అదే క్వాడ్ వీల్ డ్రైవ్. ఇంకా మనకి యాంటీ ఫ్రంట్ మోటార్ అండ్ రేర్ మోటార్ కలిసి పవర్ ఇస్తుందన్నమాట. టాటా మన టీజర్ ఆల్రెడీ చూసి ఉండొచ్చు. బూస్ట్ మోడ్ కూడా కన్ఫర్మ్ చేసినట్టు వాళ్ళు చూపెడుతున్నారు. ఇక బూస్ట్ మోడ్ మనకు ప్రెస్ చేస్తే ఇన్స్టెంట్ పవర్ వస్తుంది, టార్క్ వస్తుంది అన్నట్టు వాళ్ళు టీజ్లో కూడా చూపెట్టారు మనకి. అది చూస్తే ఇంకా లీక్స్ ప్రకారం అయితే దీంట్లో 65 కిలోవాట్ బ్యాటరీ, 75 కిలోవాట్ బ్యాటరీ, 2 బ్యాటరీలతో వస్తుంది. రేంజ్ గురించి ఎక్స్పెక్టేషన్ ఫిగర్స్ అనౌన్స్ చేయలేదు, కాకపోతే ఇంచుమించు హ్యారియర్ లాగానే ఉంటుంది. కానీ టీజర్ ప్రకారము మేబీ 500 కిలోమీటర్స్ ప్లస్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, 530 కిలోమీటర్స్ వరకు. అయితే దీంట్లో ఇంటీరియర్ చూసుకుంటే కనుక మనకి ట్రిపుల్ స్క్రీన్ డాష్బోర్డ్ అనేది ఇస్తున్నారు. లార్జ్ టచ్ స్క్రీన్, డిజిటల్ డ్రైవ్ డిస్ప్లే, ప్యాసింజర్ డిస్ప్లే, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, కార్ ప్లే ఇవన్నీ వస్తుంది. యాపిల్ కార్, పెనరామిక్ సన్ రూఫ్, వెంటిలేషన్ సీట్స్, ప్రీమియం జేబిఎల్ ఆడియో, 360 డిగ్రీస్ కెమెరా, లెవెల్ 2 అడాస్ కూడా రావచ్చని ఎక్స్పెక్టేషను. కనెక్టింగ్ కార్ టెక్నాలజీ, వైర్లెస్ ఛార్జర్, పవర్ టెయిల్గేట్, ప్రీమియం డాష్బోర్డు, ఓవరాల్ క్యాబిన్ మొత్తం సేమ్ హ్యారియర్ లెక్కనే ప్రీమియంగా ఉంటుంది. దాంతోపాటు దీంట్లో టెరైన్ మోడ్ కూడా ఇస్తున్నారు, అంటే శాండ్, స్నో, రెయిన్, కస్టమ్, ఇట్లా మనము ఏ మోడ్లోనైనా సిచ్యువేషన్ బట్టి నడిపించుకోవచ్చు. దీంతోపాటు మనకి అఫీషియల్గా ప్రైస్ గురించి అయితే ఏం చెప్పలేదు, కానీ మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 19 to 25 lakhs వరకు ఉండొచ్చు అని, టాప్ మోడల్ ఉండొచ్చు అని మనం ఎక్స్పెక్టేషన్ చేయవచ్చు. దీంతోపాటు దీనికి కాంపిటీషన్ ఇచ్చే కార్లు ఏవి ఉన్నాయంటే మహీంద్రా BE6 ఒకటి, హుండై క్రెటా ఎలక్ట్రిక్, MG ZS ఈవీ, మారుతి ఈవీటారా మొన్న రీసెంట్గా వచ్చినది కారు, అది దీనికి కాంపిటీషన్ ఇవ్వచ్చు. నాకు తెలిసి అయితే దీనికి కాంపిటీషన్ లేదు, ఎందుకంటే ఇది చాలా సూపర్గా ఉంది. ఇంకా మన ఒపీనియన్ ప్రకారం ఏంటంటే టాటా సియారా డిజైన్ ఆఫ్ రోడ్ క్యాపబిలిటీ, వీళ్ళు చూపించే టీజ్ కానీ అవి కానీ వీడియోస్ కానీ చూస్తుంటే దీనికి ఆఫ్ రోడ్ క్యాపబిలిటీ కూడా చాలా ఉంది. దాంతోపాటు ప్రీమియం ఆప్షన్స్ కూడా, ఆఫ్ రోడ్ క్యాపబిలిటీ ఉన్నా కూడా ప్రీమియం ఆప్షన్స్ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. ఇంకా బూస్ట్ మోడ్ కానీ అది కానీ చాలా డీటెయిల్గా చాలా బాగా ఇచ్చారు. ఈ బుకింగ్, ప్రైస్ వేరియంట్స్, డీటెయిల్స్, డెలివరీ డేట్ ఇవన్నీ మనకి రేపు తెలుస్తుంది. తెలిసినాక మనం దాని గురించి ఇంకా డెప్త్గా డీటెయిల్గా మాట్లాడుకుందాము.
రేపు వీడియో రేపు డీటెయిల్స్ అన్నీ వచ్చాక నేను వాక్ అరౌండ్ వీడియో కానీ అవి కూడా పెడతాను. అందుకోసం కంపల్సరీగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో కార్స్, బైక్స్, మొబైల్స్, గ్యాడ్జెట్స్ ప్రతి ఒకటే ఛానల్లో మనకి తీసుకురావడం జరుగుతుంది. దానికి సంబంధించిన మనకు వాక్ అరౌండ్ వీడియోస్ కానీ, రివ్యూస్ కానీ, అన్బాక్సింగ్ కానీ ప్రతి ఒక్కటి మన ఛానల్లో వస్తుంది. అందుకని ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ బ్లెస్సింగ్స్తో పాటు ఛానల్ చాలా బాగా మూవ్ అవుతుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.